నేను ఎంజీబీఎస్ దేవర్ రవిశంకర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ లైన్గా మా ఆటోలు ఇట్లా గిరాకులు లేక వాళ్ళకు సంపాదన లేక ఇక్కడ మేము ఉన్నాము. అన్ని ఆటోలు ఇట్లా పెట్టుకుని వాళ్ళు పట్టించుకునేటోళ్ళు కాదు. వాటికి 8 నెలలు అవుతున్నది, పట్టించుకుంటలేరు మా ఆటో వాళ్ళని. మేము ఎంజీబీఎస్ డ్రైవర్లము, మేమే అని కాదు, బయట డ్రైవర్లు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఈ గవర్నమెంట్ వల్ల. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వం వల్ల ఇట్లాంటి ఇబ్బంది మా ఆటో వాళ్ళకి లేకుండే. ఫ్రీ బస్ వల్ల ఇంతకుముందు కంటే ఓలా ఊబర్ వల్ల మాకు చాలా కష్టం ఉండే. ఇప్పుడైతే ఈ బస్ ఫ్రీ అని పెట్టినారు, దానివల్ల చాలా ఇంకా కష్టమైనది. ఆడవాళ్ళకి అడిగితే బస్ ఫ్రీ ఉంది కదా అని చెప్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు ఆడవాళ్ళు. ఇట్లా మా కష్టాలు ఎవరు అర్థం చేసుకుంటారు? ఇక మీరు ఎవరన్నా, చాలామంది పబ్లిక్ ఉన్నారు, మా బాధలు కూడా అర్థం చేసుకోవాలి. మా ఆటో వాళ్ళది ఇక్కడ ఎంజీబీఎస్ అని కాదు, ప్రతి బస్ స్టాండ్లో అయినా సరే, ప్రతి స్టాండ్లో అయినా సరే, ఎక్కడైనా సరే మా ఆటో వాళ్ళని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి, లైన్గా ఆటోలు ఉన్నాయి. డ్రైవర్లు ఏమో ఏం ఉపాధి లేకుండా ఇట్లా కూర్చున్నారు, ఇట్లా నిలబడ్డారు. ఆటోలలో కూడా కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఆటోలు అక్కడ ఆగిపోయినాయి. రేవంత్ రెడ్డి పున్నానా అనేసి మాకు ఇట్లా జరుగుతున్నది. మా కష్టాలు ఎవరు అర్థం చేసుకుంటారు? ఇక బస్ ఫ్రీ అనగానే అందరు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఆటోలు ఎక్కుతలేరు. నమస్తే.